హలో అండి, నేను మీ వాసవి. వెల్కమ్ టు శ్వేతా రీడ్స్, అందమైన కథల ఊహాలోకం. ఇన్ని రోజులు స్టోరీస్ పెట్టినందుకు సారీ అండి. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన స్టోరీస్ ఇవ్వలేకపోయాను. ఇప్పటి నుంచి డైలీ స్టోరీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ మీ అమ్మాయిని మాత్రం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ ఇంకా స్టోరీ స్టార్ట్ చేద్దామా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇష్టసకుడ పార్ట్ 8. ఆ అమ్మాయి చిన్నగా కారులోంచి దిగి అతన్ని సరిగా చూడకుండా చాలా చాలా థ్యాంక్స్ అండి, నేనెవరో తిరిగిపోయినా కాపాడటానికి మీరు చాలా కష్టపడ్డారు అని అతను చూసి మీరా అని షాక్ అయింది. అతను కూడా అంతే, కిడ్నాప్ చేసింది నిన్న అంటూ షాక్ అయి ఆ అమ్మాయి అలానే చూశాడు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారండి అని అడిగింది. రౌడీ అయితే ఆశ్చర్యంగా చూస్తూ తెలియని అమ్మాయిని కిడ్నాప్ చేశామని ఈ విధంగా కొట్టాడు. ఇప్పుడు తెలిసిన అమ్మాయిని కిడ్నాప్ చేశామని తెలిస్తే ఇంకేం చేస్తాడో అని భయంతో చెమటలు పట్టి ఒళ్ళంతా తడిచిపోయింది ఆ రౌడీకి. అతను ఆ అమ్మాయి వైపు చూస్తూ, నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు అనుకున్నాను అన్నాడు. అంటే మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? సహాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత కూడా చెప్పకుండా వెళ్ళేదాన్ని కనిపించానా అని అతని వైపు సీరియస్గా చూస్తూ అన్నది. నేను బయటకు వచ్చి నీ కోసం చూస్తే నువ్వు కనిపించకుండా వెళ్తే ఏమనుకోవాలో అది కూడా నువ్వే చెప్పు అన్నాడు. అది కూడా నేనే చెప్పాలా? చూస్తే పెద్ద బిజినెస్ మ్యాన్లా ఉన్నావు, ఆ మాత్రం నీకు తెలియదా అన్నది ఆమె. బిజినెస్ మ్యాన్ అవ్వడానికి నువ్వు ఎందుకు వెళ్ళావో తెలుసుకోవడానికి సంబంధం ఏమిటో నాకు అర్థం కాలేదు అన్నాడు అతను. మీకు చెప్పకుండా వెళ్ళానంటే నాకు కూడా కోపం వస్తుంది. మీరు బట్టలు మార్చుకొని వస్తానని లోపలికి వెళ్ళారు కదా, అప్పుడే ఇదిగో ఈ సచ్చినోళ్ళు వచ్చారు అంతే. ఆ భయంతో అక్కడి నుంచి పారిపోయి చివరికి వాళ్ళే చిక్కాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అన్నది ఆమె. తర్వాత నిన్నేం చేయాలని చూశారో నేనంతా చూస్తూనే ఉన్నానులే అన్నాడు అతను. ఏంటి, మీరు చూస్తూ కూడా వీళ్ళనేమి చేయలేదా అని కళ్ళు పెద్దగా చేసి సీరియస్గా అతని వైపు చూసింది. ఆ అమ్మాయి అలా చూడగానే అతను కోపంగా, అలా నా వైపు కళ్ళు ఇంతంత చేసుకొని చూడడం మాత్రం వచ్చు, కానీ నీ జోలికి వచ్చిన వాళ్ళని 4 తన్ని తగలేయడం మాత్రం రాదు కదా అన్నాడు. అయినా ఇప్పుడు నిన్ను కాపాడటానికి వచ్చిన వాడిని, అప్పుడే వాళ్ళ దగ్గర ఉన్నది నువ్వని తెలిస్తే అక్కడే వీళ్ళు చచ్చేవాళ్ళు. అప్పుడు తమరి మొహానికి స్కార్ఫ్ ఉంది, అందుకే నువ్వని తెలియదు అని నెత్తిన ఒకటి పీకి చెప్పాడు. తల రుద్దుకుంటూ, ఇలా కొట్టి చెప్పకపోతే మామూలుగా చెప్పొచ్చు కదా అన్నది ఆమె. మామూలుగా చెబితే నీ మట్టి పొరకు అర్థం కాదు అని అన్నాడు. ఏమిటి అంటూ నడుము మీద చేయి పెట్టుకొని మరీ అతని వైపు చూసింది. వీళ్ళిద్దరూ అలా పోట్లాడుకుంటుంటే రౌడీ నెమ్మదిగా లేచి, సార్, డబ్బుకి కక్కుర్తిపడి ఈ అమ్మాయిని మా బాస్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నాం, మమ్మల్ని క్షమించి వదిలేయండి అన్నాడు రౌడీ. మీ బాస్ గారు ఎవడో వాడికి కూడా చెప్పు, తన జోలికి వస్తే వాడికి కూడా ఇదే గతి పడుతుంది అని వేలు చూపించి మరీ చెప్పాడు అతను. సరే సార్ అని తల ఊపాడు. అతను కారు దగ్గరికి వెళ్ళి కారులో వాడిని బయటికి లాగి, తన జోలికే కాదు వేరే ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళారని నాకు తెలిసిందో ఈసారి ప్రాణాలతో వెళ్ళరు అని అన్నాడు. మీరు ఇంతగా చెప్పాక మాకు అర్థం కాకుండా ఎలా ఉంటుంది సార్, ఇక మేము వెళ్ళొచ్చా అన్నారు ఆ రౌడీలు. చెల్ అంటూ సీరియస్గా చెప్పి ఫోను మీదకు విసిరేశాడు అతను. బ్రతుకు జీవుడా అనుకుంటా వాళ్ళు వచ్చిన ట్యాక్సీలోని కూర్చొని పక్కన నిలబడి చూస్తూ ఉన్న డ్రైవర్ని పిలిచారు. డ్రైవర్ కారు ఎక్కి
స్పీడ్గా స్టార్ట్ చేసుకొని వెళ్ళారు అక్కడి నుండి. ఇంకా అక్కడ ఉంది డ్రైవరు, వాళ్ళిద్దరు. డ్రైవర్ వచ్చి, సాబ్ వెళ్దామా, మళ్ళీ నాకు రిటర్న్ లేట్ అవుతుంది అన్నాడు. వెళ్దాం, ఒక 10 minutes అన్నాడు. డ్రైవర్ సరే అని వెళ్ళి కారు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, అసలు నువ్వెవరు, వాళ్ళు నీ వెనక ఎందుకు పడ్డారు, వాళ్ళ బాస్ ఎవరో నీకు తెలుసా అని అడిగాడు. ఆడపిల్లని అంతే అని అన్నిటికీ ఒకటే సమాధానం చెప్పింది తను. ఆడపిల్లవని తెలుస్తూనే ఉందిలే, కారణం చెప్పు అని కొంచెం కోపంగా అడిగాడు. చూడండి, మీరు నన్ను కాపాడినందుకు కృతజ్ఞత చెప్తాను, అంతేకాని నా గురించి మాత్రం అడగకండి అన్నదే ఆమె. నువ్వు చూడటానికి ఇన్నోసెంట్గా కనిపిస్తావు, కానీ ఇన్నోసెంట్వి కాదు, రాకాసివి అన్నాడు. అర్థమైంది కదా, ఇక నన్ను ఎవరు ఏమిటి అనే ప్రశ్నలు ఏమీ అడగకండి అన్నది ఆమె. నువ్వు ఎవరివైతే నాకెందుకులే, కానీ ఆ వచ్చే ఊరిలో ఏదైనా కారు మాట్లాడి నిన్ను ముంబై పంపిస్తాను, ఇంటికి వెళ్ళు అన్నాడు అతను. ముంబై అనగానే వద్దు వద్దు అని కంగారు పడుతూ అన్నది ఆమె. అదే కదా మీ ఊరు, ఎందుకు వద్దు అని డౌట్గా అడిగాడు అతను. నేను పుట్టి పెరిగింది ముంబైనే, కానీ నేను ఇప్పుడు వెళ్ళను. వాళ్ళు మళ్ళీ వస్తారని భయమా? సరే, నాతో వస్తావా అని అడిగాడు అతను. మీరు నా గురించి ప్రశ్నలు ఏమీ అడగనంటే మీతో వస్తాను, లేదు అంటే నా దారి నేను చూసుకుంటాను అన్నది ఆమె. మళ్ళీ వెళ్ళిన వాళ్ళు వస్తే ఏం చేస్తావు అన్నాడు అతను. మీలాంటి వాళ్ళు ఎవరో కాపాడుతూ ఉంటారు, లేకపోతే నన్ను నేను రక్షించుకుంటానులే, అలా రక్షించుకోలేకపోతే ప్రాణాలు తీసుకుంటాను అని ఎలాంటి భయం లేకుండా చెప్పింది ఆమె. ఆ అమ్మాయి అలా అనగానే, నీకేమైనా పిచ్చా, ఎవరి కోసమో నీ ప్రాణాలు తీసుకుంటావా అన్నాడు అతను. వాడు నన్ను తీసుకురమ్మని ఎందుకు పంపించాడో ఆ మాత్రం అర్థం కాని చిన్నపిల్లను కాను, అయ్యా అమ్మే అని చెప్పబోయి టక్కున ఆపి, నేను చదువుకున్న అమ్మాయినే, వాడి ఉద్దేశం ఏమిటో తెలుసు, వాడి పక్కలో పడుకునే బదులు చావడం నయం అన్నదామె. ఆ అమ్మాయిని చూస్తుంటే తన వెనుక చెప్పుకోలేని గతం ఉంది అని అర్థమై తను చెప్పేదాకా అడగకూడదనుకొని, సరే నువ్వు చెప్పేదాకా నీ గతం గురించి అడగను, నాతో వస్తావా అని అడిగాడు అతను. మీరు నా గురించి అడగనంటే ఎందుకు రాను అంటూ నవ్వుతూ అన్నది. ఆ అమ్మాయి నవ్వును చూసి, వాడెవడో నీ నవ్వుకి పడిపోయి ఉంటాడు, అందుకే నీ కోసం అంతగా తప్పిస్తున్నాడు అనుకుంటా అని అతను అనగానే, ఇదిగో మీరు ఇలా అంటే నేను అస్సలు రాను అని మూతి ముడుచుకుంది. సరే సరే, ఇక నిన్ను ఏమీ అనను, అలాగే నీ అందం గురించి ఏమీ పొగడను, వెళ్దాం, వస్తావా? సరే, మీరు ఇంతకు అడుగుతున్నారు కాబట్టి వస్తున్నాను అంటూ ముందుకు వెళ్ళింది. ఓస్ని సెకండాలో అనుకొని తన వెనుకే వెళ్ళాడు అతను. ఇద్దరు కారులో కూర్చొని హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. ఈ ప్రయాణం అతని జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో చూద్దాం. ముంబైలో కామాతీపుర అంటే తెలియని వారు ఉండరు. అందరూ రాత్రి నిద్రపోతే ఇక్కడ మాత్రం ఏ తెల్లవారుజామునో నిద్రపోతారు. తెల్లవారిన ఎక్కడ అలికిడి లేదు. అక్కడక్కడ ఒకరిద్దరు లేచి తిరుగుతూ ఉన్నారు. కామాతీపురాలోని ఒక 2 అంతస్తుల పెద్ద బంగ్లాలో అప్పుడే లేచిన పనివాళ్ళు బయట అంతా శుభ్రం చేస్తూ ఉన్నారు. కింద ఒక 10 రూములు, పైన ఒక 10 రూములు ఉంటాయి. రెండో దానిలో మాత్రం 5 పెద్ద పెద్ద రూములు ఉన్నాయి. రెండవ దానిలో మాత్రం ఒక్కరే ఉంటారు. ఆమెనే రసజ్ఞ. రసజ్ఞ అంటే తెలియని వారు ఆ కామాతీపురలో ఉండరు. రసజ్ఞ పేరు చెబితే చాలు అందరి హృదయాల్లో తెలియని ఒక
పరవశం కలుగుతుంది. తన వయసును ఎవరూ పట్టించుకోరు. అసలు తనను చూస్తే తన వయసు ఎంత అని ఎవరూ చెప్పలేరు. తన వయసు ఎంత అని రసజ్ఞ చెప్తే కానీ ఎవరికి తన వయసు తెలియదు. తను సామాన్యంగా బయట కనిపించదు. తనను చూడాలని చాలామంది ఆశపడతారు. కానీ ఆ ఆశ ఎవరికో తీరుతుంది. తనను చూస్తే చాలు, ఇంకేమీ వద్దు అనుకునే కుర్రకారు కూడా లేకపోలేదు. 2వ అంతస్తులో ఉన్న విశాలమైన రూమ్లో కింగ్ సైజ్ బెడ్ మీద పడుకొని ఉంది రసజ్ఞ. చూసినా నిద్రపోతుందేమో అనుకుంటారు. కానీ తను నిద్రపోవడం లేదు. నుదిరి మీద చేయి పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంది.